తప్పు చేసిన ఏ ఒక్కరిని క్షమించదు. అందరి మగాళ్లను వెలివేసినట్టే నిన్ను కూడా బయటకు పంపిస్తే నేను కానీ నువ్వు కానీ ఈ విషయం బయటకు చెప్పకూడదు. అనసూయ మంచితనం నాకు కనిపించలేదు. ఎవరు చూసుకోరా? కాలిన్ షర్ట్ చక్రికి ఎవరిచ్చారు? ఇది మరీ బాగుంది. నేనేం లాండ్రీ షాప్ లో పనిచేసి రాలేదు, నీట్ గా ఐరన్ చేసి పెట్టడానికి. చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడెవ్వరు ఏ తప్పు చేయలేదా? ఎవరి వల్ల ఏ పొరపాటు జరగలేదా? అనసూయ, చాలా పొగరుగా మాట్లాడుతున్నావు. మన గోల్ ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇక్కడ వాళ్ళందరినీ ఆకట్టుకుని మంచి చేసుకుని నేను చాలా మంచి కోడల్ని అనిపించుకోవాలి, అంతేనా? వాళ్ళని ఏమన్నా, ఎంత అవమానించినా, ఎన్ని నిందలు వేసినా సంతోషంగా భరించమంటావు, అంతే కదా? ఈ కాలం ఆడపిల్ల భర్తని భరించమంటే భరిస్తుంది, కానీ అత్తల్ని ఎందుకు భరిస్తుంది? మహాసముద్రానికి కూడా అవధులుంటాయి, హద్దులుంటాయి. మనిషి ఓపిక కూడా అంతే. సహనం చచ్చిన రోజు ఇలాంటి పరిస్థితులే వస్తాయి. అనసూయ, ఎప్పుడు మాట్లాడిన దానివి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నువ్వేం మాట్లాడినా ఇక్కడ మన కాపురం నిలబెట్టుకునేలా ఉండాలి, కానీ కూల్చుకునేలా ఉండకూడదు. కాపురం ఎలా నిలబెట్టుకోవాలి? రాత్రి బగులు ఇంట్లో గొడ్డు చాకరీ చేస్తూ నిలబెట్టుకోవాలా? చేసిన దానికి చేయని దానికి అందరూ కలిసి నాడి పోసుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఏం చేసి ఎన్ని చేసి ఎన్ని భరించి మన కాపురం నిలబెట్టుకోవాలి? అది కాదు అనసూయ. ఏది కాదు? ఏది కాదు? కూరలో ఉప్పు ఎక్కువైతే తప్పు, నీళ్ళు ఒలికితే తప్పు, దీపం మారిపోతే తప్పు, కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు. ఇలాంటి చోట కాపురం ఎలా నిలబెట్టుకోవాలి? ఇంకా నిలబడుతుందని నువ్వు నమ్మకం పెట్టుకున్నావేమో. నా నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది. అను, నేను నీకు కావాలనుకుంటే ఇంట్లో నుంచి బయటికి రా, వేరే కాపురం పెట్టుకుందాం. వేరే కాపురమా? నేను మా అమ్మ వాళ్ళని వదిలి రావటం ఎప్పటికీ జరగదు. అయితే మన కాపురం నిలబడదు. అనసూయ, ఏంటిది? జరిగిందేదో జరిగిపోయింది. సర్దుకుపోవాల్సింది పోయి ఇంకా పెంచుకునేలా మాట్లాడతావేంటి? నేనేం జరిగిన విషయం గురించి మాట్లాడలేదు. ఆఫీస్ మీటింగ్ కి వెళ్ళిన మనిషి వెనక్కొచ్చి మరీ కావాలని నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు కూడా తప్పు నాదేనా? నువ్వేం మాట్లాడినా ఇక్కడ మన కాపురం నిలబెట్టుకునేలా ఉండాలి, కానీ కూల్చుకునేలా ఉండకూడదు. ఆఫీస్ మీటింగ్ కి వెళ్ళిన మనిషి వెనక్కొచ్చి మరీ కావాలని నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. నన్ను క్షమించు చక్రి. కావాలని, నా మీద నీకు అసహ్యం కలగాలనే అలా మాట్లాడాను. మనిద్దరిని ఆ దేవుడు అసలు ఎందుకు కలిపాడు? ఎందుకు ఇలా విడదీయాలనుకుంటున్నాడు? నాకు అర్థం కావట్లేదు. మనసులో లేని ద్వేషాన్ని పైకి నటిస్తుంటే నాకు నరకంగా ఉంది చక్రి. ఈ నరకం నాకొద్దు చక్రి, నాకొద్దు. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. ఈ నరకంలో నుంచి తొందరగా నన్ను పంపించే ప్లీజ్ చక్రి.
ప్లీజ్ చక్రి. హలో నాన్న, ఎలా ఉన్నారు? అమ్మా అనసూయ, నువ్వెలా ఉన్నావమ్మా? నాకే నాన్న, నేను బాగున్నాను, చాలా బాగున్నాను. నీ గురించి ఏవేవో పీడకలు వచ్చాయమ్మా. ఒకటే కంగారుగా ఉంది. పొద్దున్నే నీకు 2 సార్లు ఫోన్ చేశానమ్మా, కలవలేదు. మీరు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు కదా నాన్న, అందుకే మీకు అలాంటి కలొచ్చింది. లేదమ్మా, నేను మామూలుగా ఆలోచిస్తే నువ్వు నా కల్లోకి రావటం జరగాలి, కానీ మీ ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరిగినట్టు, అందరూ నీ మీదే నిందలు వేసినట్టు, అదేమో నువ్వు భరించలేక ఎక్కడికో పాతాళంలోకి పడిపోయినట్టు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయమ్మా. నన్ను ఇక్కడ ఎవరు సరిగ్గా చూసుకోవట్లేదన్న ఆలోచన వల్లే మీకు అలా వచ్చుంటుంది. ఆ ఆలోచనే మీకు కలలా వచ్చుంటుంది. అంతే అంతే నాన్న. లేదమ్మా, నాకేదో భయం వేస్తుంది. నేను చూశాక కానీ నా భయం పోదు. నేను వెంటనే బయలుదేరి వస్తానమ్మా. ఎక్కడికి నాన్న? ఇంకెక్కడికమ్మా, నీ దగ్గరికి. నాన్న, నేను పుట్టింటి నుంచి వచ్చి 2 రోజులే కదా అయింది. ఇంతలో మీరు కంగారుగా నన్ను చూడటానికి వస్తే జానకమ్మ వాళ్ళు ఏమనుకుంటారు? అనుమానంతో మీరు వచ్చారని అర్థమవుతుంది. అలాంటి ఆలోచన వాళ్ళకు వస్తే వాళ్ళ మనసు బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అది నిజమేనమ్మా, కానీ నిన్ను చూస్తే కాస్త మనశాంతిగా ఉంటుందమ్మా. ప్లీజ్ నాన్న, వద్దు. నన్ను ఇక్కడ అందరూ చక్కగా చూసుకుంటున్నారు. జానకమ్మ వాళ్ళు చాలా గొప్ప మనసున్న వాళ్ళు నాన్న. మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్లే కదా. నేను అమ్మ ప్రతిరూపంగా పుట్టానని మీరే అంటుంటారు. ఒక్కసారి రూమ్ లోకి వెళ్ళి అమ్మ ఫోటో చూడండి నాన్న, నన్ను చూసినట్టే మీ మనసు చాలా తేలిక పడుతుంది. ఇంకా నువ్వు చిన్నపిల్లవే అనుకుంటున్నానమ్మా, కానీ చాలా ఎదిగిపోయావు. చాలా వివేకంగా మాట్లాడుతున్నావు. అల్లరి చేస్తూ పెరిగిన దానివి. నువ్వు ఇన్ని అర్థాలు చెప్తుంటే ఈ తండ్రి గుండె ఉప్పొంగిపోతుందమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే నాకంతే చాలమ్మా. ఉంటానమ్మా. అలాగే నాన్న.
ఉన్నట్టుండి నీకేమైందక్క? నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావేంటి? మెట్టినింటి గౌరవాన్ని అది పుట్టింట్లో తాకట్టు పెట్టేసింది. అలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు. నిన్న విలువైన హారం అలా చేసింది. ఈ రోజు ఎంత మాటంది. మనం ఏం తప్పు చేయకుండానే ఈ ఇంట్లోంచి మగాళ్ళు వెళ్ళిపోయారా అని జానకమ్మ ముందే మాట్లాడింది. ఎంత పొగరనుకోవాలి. పొగరు కాదక్క, మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాం కాబట్టే అనసూయ ఎలా మాట్లాడుతుంది. ఇక చాలా ఆపుతావా? ఇక్కడ దాని ఆటలు ఇంకా సాగవని అర్థమైపోగానే అసలు క్యారెక్టర్ బయటపడింది. ఇన్నాళ్ళు చాలా మంచిదానిలా నటించింది. అనసూయ తప్పు లేదు. హారం విషయంలో అనసూయ తప్పు చేయలేదు. చక్రియ తప్పు చేశాడని మీకెలా చెప్పాలి? ఆ మనిషిని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనెంతగానో నమ్మాను. నా నమ్మకాన్ని పోగొట్టుకుంది. సుజాతక్క, అనసూయ చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని రాత్రి దేవుడు కల్లోకొచ్చి చెప్పాడా, లేకపోతే నీ ఒంట్లో దెయ్యం దూరిందా? జయలక్ష్మి, నేను ఆ అమ్మాయి గురించి ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. అనసూయని పోగొట్టుకుంటే ఆ నష్టం మన చక్రికి మనకే కాని ఆ అమ్మాయికి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అర్చన, ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు అర్థం చేసుకోమంటున్న విషయంలో చక్రి భవిష్యత్తు ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నావు. మనకెవరికి అనసూయ శత్రువు కాదు. అనసూయ మీద జాలి పడితే రేపు చక్రికి జరగరాంది ఏదైనా జరిగితే నువ్వు తట్టుకోగలవా? నేను తట్టుకోగలనా? మనందరం బతుకుతున్నదే వాడి కోసం. వాడే లేకపోతే అసలు మనం లేవు. ఇంత కఠినంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నది చక్రి కోసమే. ఈ విషయం అనసూయకి బాగా అర్థమైంది. అనసూయ వెళ్ళిపోవాలి అంతే. జానకమ్మ, పంతులు గారు తమిళనాడులో ఏదో గుడి ఉందన్నారుగా, అక్కడికి వెళ్ళొద్దాం. ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుంది. అనసూయ ఇంట్లోంచి వెళ్ళిపోవడమే పరిష్కారం. అది కాదు జానకమ్మ, అయినా ఈ జాతకాల్ని దోషాల్ని నమ్మితే ప్రతి క్షణం భయపడుతూ బ్రతకాల్సిందే. వద్దు జానకమ్మ, మనం చక్రిని మాత్రమే కాదు అనసూయని కూడా కాపాడుకోవాలి. నా మాట విని జానకమ్మ. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. అనసూయ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే అంతే. జానకమ్మ, అనసూయ, ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే మీరు వస్తే కబడ్డీ ఆడదామని జస్ట్ ఇప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఆడదామా? అయ్యో, అంత వెటకారం ఎందుకమ్మా? ఏం చేస్తున్నావని అడగడం కూడా తప్పేనా? ఏంటి, ఏం కావాలి ఇప్పుడు? ఏది అడుగుతే అది ఇచ్చేస్తావా? ఇవ్వడానికి ఇక్కడ నాకే అధికారాలు లేవు. అదేంటమ్మా అంత మాట అన్నావు? ఉన్న మాటే అన్నాను. ఆకలితో ఎవరైనా వచ్చి అన్నం పెట్టమని అడిగినా పెట్టే అధికారం కాని లేదు, పొమ్మనే అధికారం కాని నాకు లేవు. అంటే లేదు పో అనడానికి కూడా వాళ్ళ ఆజ్ఞ కావాలి. అమ్మో, మేము యాచకులం కాదమ్మా, మీ అత్తనే పిలుపు. మీకే అత్త కావాలి? ఎప్పుడు గోడకి సున్నమేసినట్టు మొహానికి ఎప్పుడు మేకప్ పూసుకుంటుందే ఆ అత్త కావాలా? ఏంటి, అర్థం కాలేదా? పెళ్లి కాని ముత్తైదువు రింగుల చుట్టూ తిప్పుకుంటూ తిరుగుతుందే ఆ అత్త. పొద్దున్న లేస్తూనే మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని
పూజలు వ్రతాలని పొద్దస్తమానం పూజ గదిలో కూర్చుంటుందే ఆ అత్త కావాలా? ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు? అర్థం కాలేదా? మీకులాగే ఆవిడికి కూడా ఇంతింత కళ్ళుంటాయి. పోతే ఎప్పుడు నిద్రమత్తులో ఉంటుంది. ఇలా చెప్పగానే అర్థమవుతుంది ఎంత కావాలా? ఒంట్లో బాలేక ఒక అత్త కాశీకి పోయింది. ఆ అత్త కావాలన్నా ఇంట్లో లేదు. పోతే ఆవిడ పోతే కాదు, ఆవిడ తర్వాత కూరల్లో 2 సార్లు ఉప్పు వేసే మతి మరుపు మాలోకం ఈ అత్త కావాలా? లేదంటే ఈ అత్తలందరినీ భరిస్తున్న పెద్ద ఆవిడ. చాలా పెద్ద ఆవిడ. ఈ అత్త కావాలా? ఏ అత్త కావాలి? ఏయ్, ఒంట్లో భయం లేకుండా పిచ్చి పిచ్చిగా వాక్కు. ఆహా, నేను వాగుతున్నాను అనిపిస్తే తప్పు నాది కాదు, వాళ్ళది. పేరు చెప్పకుండా అత్త కావాలంటే నేనే అత్త అనుకోవాలి? ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, నాకు ఒంట్లోనూ భయం లేదు, ఈ ఇంట్లోనూ భయం లేదు. అయినా నేనెందుకు భయపడాలి? అనసూయ, ఇరుగు పొరుగు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఇలానా మాట్లాడేది? ఏమైంది నీకు? పొరుగింటి వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాగా, చుట్టాలు వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడాలని నాకు ముందు చెప్పలేదు కదా చక్రి. నువ్వు చెప్పలేదు, పోనీ జానకమ్మైనా చెప్పాలి కదా. మీరెలా చెప్తే అలాగే మాట్లాడదాన్ని. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలనేది సంస్కారం. అది ఈ వయసులో వచ్చేది కాదు. వాళ్ళ ముందు మమ్మల్ని అవమానించాలనే ఇలా మాట్లాడుతున్నాం. మిమ్మల్ని నేనెందుకు అవమానిస్తాను అత్తయ్య? కళ్ళు పోతాయి. అనసూయ, తెలివిగా మాట్లాడుతున్నాననుకోకు. అయ్యో అత్తయ్య, డిగ్రీ ఫెయిల్ అయింది దాన్ని. నాకు తెలివితేటలు ఎక్కడివి? నాకు అన్ని తెలివితేటలే ఉంటే తెలిసి 6 రత్తలున్న కొంపలోకి కోడలుగా ఎందుకు వస్తాను? నువ్వు చాలా ఆకుడు అనుకున్నాను. నా అంచనా తప్పు. వీళ్ళందరినీ మించిన రాక్షసత్వం నీలో ఉంది. అనసూయ, ఏంటమ్మా ఇది? ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. పద్ధతుల గురించి తెలియని మనిషికి ఏం చెప్తే ఏంటి? ఏంటి గుడ్లప్పగించుకొని చూస్తున్నారు? మీ ఇంట్లో కరెంట్ లేదా? ఇక్కడ సినిమా చూసింది చాలు గాని మీ కొంపలకు మీరు వెళ్ళండి, వెళ్ళండి. అనసూయ, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? మనం ఏం కోరుకుంటున్నామో మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఏం కోరి ఇదంతా చేస్తున్నావు? నేనేం కోరుకుంటున్నానో నీకు చెప్పాను.
మర్చిపోయావా? నేను నీకు కావాలనుకుంటే నాతో బయటికి రా, వేరే కాపురం పెడదాం.